వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. సంచలనం సృష్టించిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారానికి సంబంధించి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద ఆరోపణలు చేస్తున్నటువంటి హర్షవీణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. మీ పూర్తి పేరు హర్షవీణ? ఇసుకపట్ల హర్షవీణ. మీది ఎక్కడ మేడం ప్రాపర్? ఈస్ట్ గోదావరి, రాజమండ్రి. రాజమండ్రి. సో మీకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం అండి? 1.5 సంవత్సరం నుంచి అండి. 1.5 సంవత్సరం. సో 1.5 సంవత్సరం నుంచి ఆయన మిమ్మల్ని హెరాస్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు చెప్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసేటువంటి ప్రయత్నం మీరు చేయలేదా? ప్రయత్నం చేయలేదండి. నేను ఒక్కదాన్నే ఉంటాను. సో వాళ్ళ పెద్దవాళ్ళకే చెప్పి అతనికి బుద్ధి చెప్పించాలనుకున్నాను. సో దట్ వాళ్ళు మాట్లాడే అదుపులో పెడతారు అనేసి అనుకున్నాను. కానీ వాళ్ళ ప్రయత్నం ఏం చేయకపోయేసరికి నేను ఇలా మీడియా ముందుకు వచ్చాను. మీరు ఎప్పుడైనా అరవ శ్రీధర్ వాళ్ళ పేరెంట్స్ని కలిసారా? ఫోన్లో మాట్లాడడం జరిగింది, డైరెక్ట్గా ఎప్పుడు కలవలేదు. ఎన్నిసార్లు మాట్లాడి ఉంటారు? చాలాసార్లు మాట్లాడానండి. ఈ విషయం మీద మీ కొడుకు ఇలా చేస్తున్నాడు, వదిలేయమని చెప్పండి, మీరైనా చెప్పండి అని చెప్పేసి వాళ్ళ మదర్కి వాళ్ళ ఫాదర్కి మెసేజ్ చేయడం జరిగింది, వాయిస్ మెసేజెస్ చేయడం జరిగింది, కాల్స్ మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు నా కొడుకు మీద ఎటువంటి ఆరోపణలు లేవు, నువ్వే ఇలా చేస్తున్నావు, నువ్వే చెడ్డదాను అని చెప్పేసి కనీసం అతను ఎందుకు ఈ అమ్మాయి ఇన్నిసార్లు మెసేజ్లు చేస్తుంది, కాల్స్ చేస్తుంది అని చెప్పేసి వాళ్ళ కొడుకుని అడిగింది లేదు, వాళ్ళ కొడుకు ఫోన్ తీసుకొని చెక్ చేసింది కూడా లేదు. అలాగే చెక్ చేసి ఉంటే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిండేది కాదు. అంటే నిన్న వాళ్ళ మదరు ప్రెస్ మీట్ పెట్టారు, మీరు చూసే ఉంటారు. ఆ ప్రెస్ మీట్లో ఆవిడ మా అబ్బాయిని ఆవిడే హెరాస్ చేస్తుంది, వీణ హెరాస్ చేస్తుంది మా అబ్బాయిని అని చెప్పేసి ఆవిడ మాట్లాడారు. మీ మీద పోలీస్ కంప్లైంట్ కూడా తాను ఇచ్చానని చెప్పి చెప్తున్నారు. ఓకే, ఆవిడ ఎప్పుడు ఇచ్చిందో నాకు తెలియదు, కానీ ఏ పోలీసు నన్ను ఎటువంటి కాంటాక్ట్ చేయలేదు. ఆవిడ 6 నెలల ముందు ఇచ్చారో రీసెంట్గా ఇచ్చారో నాకు తెలియదు, కానీ ఎటువంటి పోలీసు నాకు కాంటాక్ట్ అవ్వలేదు. నువ్వు ఇలా చేస్తున్నావు అంట కదా ఎమ్మెల్యే గారిని అని చెప్పేసి ఎవరు నన్ను ఏం అడగలేదండి. సో మీతో ఏం చెప్పాడు అరవ శ్రీధర్ 1.5 సంవత్సరాల నుంచి? నాతోనే ఉండాలి, నువ్వు నాతోనే ఉండాలి ఇంకా అనేసి ఒక సాడిస్టిక్ బిహేవియర్ చేసేవాడు. కంటిన్యూస్ ఫోన్ కాల్స్, వీడియో కాల్స్లోనే లైన్లోనే ఉండాలి అని చెప్పేసి నాతో చేసేవాడు. నేను ఎప్పుడైతే బ్రేక్ అయిపోదామనుకొని అనుకుంటానో అతను ఏడ్ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోవడం కానీ దూరంగా, లేకపోతే ఏడుస్తూ ఫోన్లో చేతులు కట్ చేసుకోవడం నా ముందే. అవునా? ఆ వీడియోస్ ఉన్నాయండి నా దగ్గర. చేసేవాడు. ఇది చాక్ తోట, బ్లేడ్ తోట? చాకే అనుకుంటా. కార్లో ఏడ్చుకుంటూ ఆ వీడియోస్ ఉన్నాయి నా దగ్గర. అలా నేనే స్క్రీన్ రికార్డ్ చేశాను అనమాట, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి. దారుణంగా ఏడ్ చేసుకొని చాక్తో కట్ చేసేసుకొని అతని హ్యాండ్ మీద ఉంటాయి ఒక 7-8 స్ట్రైక్స్ ఉంటాయి. సో మీరు మాట్లాడకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను అని, అంటే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అనుకోవాలా? అలాగే అండి, ఒక రకంగా. అంటే మీరు ఈ జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్ని మీ హస్బెండ్కి ఎప్పుడు చెప్పలేదా? నా హస్బెండ్కి నేను చెప్పలేదండి, అతనే చెప్పాడు. డివోర్స్ తీసుకో వైఫ్ నుంచి నువ్వు, సో దట్ నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు తనతో మాట్లాడకూడదు అని చెప్పేసి తనే మా హస్బెండ్కి చెప్పాడు. మా హస్బెండ్ నాకు చెప్పాడు అనమాట. తను ఇలా చెప్పాడని కూడా నాకు తెలీదు. తన నంబర్ ఇతనికి తెలుసు అని చెప్పేసి కూడా నాకు తెలియదు అనమాట. వీణా గారు, మీ హస్బెండ్కి చెప్పినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? తనకు అసలు ఒక పాయింట్ కూడా థాట్ లేదు ఇలా ఒకటి జరుగుతుంది నా జీవితంలో అనేసి. అతను నన్నే అడిగాడు అనమాట, అసలు ఏం చేస్తున్నావు, ఏం జరుగుతుంది కోడూరులో అని చెప్పేసి. నేను అన్నాను, ఇలా ఇలా జరుగుతుంది, వాడు నన్ను అసలు వదలట్లేదు, ఏ విధంగా ప్రయత్నించినా కూడా వదలట్లేదు అనేసి నేను చెప్పాను అనమాట. ఫస్ట్ నుంచి అడిగారు అసలు ఏం జరిగింది, ఎలాగా అనేసి. అతనితో నాకు ఫిజికల్ ఇంటిమసీ ఉందని తెలిసిన తర్వాత అతను నాకు ఇంకా దూరంగా ఉన్నాడు. అంటే మీ భర్త ఆల్రెడీ మీకు దూరం అయ్యాడని చెప్పారు కదా మీరు గతంలో? డివోర్స్ మాత్రం కాలేదు, మేము ఇద్దరు డివోర్స్ తీసుకోవాలని ఏం అనుకోలేదు. ఇతను చెప్తేనే అతనికి ఇంకంతా అర్థమయ్యి తను ఫిజికల్గా వేరే అతనితో ఉంది అనేసి భావించి డివోర్స్కి అప్లై చేద్దాము అని చెప్పేసి చెప్పాడు అనమాట. ఐ డోంట్ వాంట్ టు బీ విత్ యూ. ఓకే, అరవ శ్రీధర్ మీ హస్బెండ్ తోటి డిస్కషన్ చేయక ముందు వరకు మీ హస్బెండ్తో మీకు రిలేషన్ ఎలా ఉండేది? దూరంగానే ఉండేవాళ్ళం, నో కాల్స్, నథింగ్. నేను మా బాబు ఉండేవాళ్ళం. నేను మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్తూ వచ్చేదాన్ని. అంటే మీ మధ్య గ్యాప్ ఉంది? గ్యాప్ అయితే ఉంది. సో ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం అని అనుకుంటున్నారు? అప్పటికి చూసుకుందాం అని అనుకోలేదు, దూరంగా ఉన్నాం అంతే. డివోర్స్ తీసుకోవాలని మాత్రం ఏ థాట్ లేదు నాకు, ఆయనకి బాబు కోసమైనా సరే. సో ఈయన అరవ శ్రీధర్ మీ హస్బెండ్ తో ఏంటంటే మా ఇద్దరి మధ్య గ్యాప్ కవర్ అవ్వకపోవచ్చు, కానీ కొత్త గ్యాప్ అయితే క్రియేట్ అయ్యి ఉండేది కాదు.
ఎన్ని సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్నారు మీరు మీ హస్బెండ్? నాకు పెళ్ళయి 5 years అవుతుంది. 3 years నుంచి దూరం ఉన్నాను. 3 years నుంచి దూరంగా ఉంటున్నారు. మీకు బాబు పుట్టింది ఎప్పుడండి? పెళ్ళైన 1 year పుట్టింది. 1 year. సో తర్వాత 1 year నుంచి మీరు దూరంగా ఉంటున్నారు. సో ఇప్పుడు ఈయన చెప్పిన తర్వాత గ్యాప్ ఇంకా పెరిగింది. చాలా పెరిగింది. అప్పుడు మీరేం మాట్లాడారు శ్రీధర్తో? దేనికి ఇలా చేసావంట, మా హస్బెండ్కి చేసావంట, మా హస్బెండ్ వాళ్ళ అక్కకి ఇట్లా నైట్స్ కాల్ చేస్తున్నావంట, తమ్ముడికి కాల్ చేసావంట, దేనికి ఇదంతా అంటే, వాళ్ళందరూ ఎందుకు నీకు, నేనే కదా నీకు ఇంపార్టెంట్, నేనుంటే చాలు నీకు, నీకెవరు ఇంపార్టెంట్, నువ్వు ఎవరికి చెప్పుకోవాలి చెప్పు, నీ సమస్యలు కానీ ఏమైనా కానీ నేనే కదా అని చెప్పేసి ఆ రకంగా మాట్లాడేవాళ్ళు అనమాట. వాళ్ళందరికీ ఈ విషయం చెప్పిన తర్వాత ఎవరు నాతో ఉండడానికి ఏం పాజిటివ్గా లేరు. ఇదంతా జరిగింది అని తెలిసిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ బంధువులు ఆబ్వియస్లీ నాతో కట్ అయిపోతారు. మా హస్బెండ్ లేడని తెలిసిన తర్వాత. నా తమ్ముడు దూరంగానే ఉండేవాడు. నా తమ్ముడు హైదరాబాద్లోనే చదువుకుంటున్నాడు. వాడు నాకు దూరంగానే ఉన్నాడు. నా హస్బెండ్ నా బాబుని తీసుకెళ్ళాడు. వీడు ఇక్కడ సేఫ్ కాదు, వాడు మాట్లాడితే పిల్లోడు గురించి మాట్లాడుతున్నాడు, ఏమన్నా చేస్తాడు అంటే ఏమనేవాడు పిల్లోడు గురించి? నీకు నీ పిల్లోడు ఉన్నాడు, నువ్వు మీరిద్దరు ఒంటరిగా ఉంటారు, చూసుకో అని చెప్పేసి ఆ రకంగా బెదిరించేవాడు. కానీ ఒక్కసారి మాత్రం నిన్ను నీ కొడుకుని చంపేస్తాను, జాగ్రత్తగా ఉండు అనేసి అన్నాడు అనమాట. నేను అప్పుడు తిట్టా, వాడేం చేశాడు, నేనేం చేశాను, నిన్ను చేయాల్సిందంతా నువ్వు డ్రామాలు ఆడుతున్నావు, మమ్మల్ని ఎందుకు చంపుతావు అనేసి నేను గొడవ పడడం జరిగింది అనమాట. ఎన్ని రోజులు అయింది ఈ కన్వర్జేషన్ జరిగి? మరి అప్పుడు మీరు లోకల్ పోలీస్ స్టేషన్లో మరి కంప్లైంట్ చేసి ఉండాల్సింది కదా? లేదు, కంప్లైంట్ చేయలేదు. కాకపోతే నేను ఒక్కదాన్నే అయిపోయాను. ఈలోగా నా మీద ఎంక్వైరీస్ వేయించారు ఆఫీస్లో. నేను ఏదో 3 కోట్లు తినేసాను, అప్రూవల్స్ విషయంలో ఏదో చేశాను అని చెప్పేసి. ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. పంచాయతీరాజ్. నా మీద ఎంక్వైరీస్ వేయించారు, రీ ఎంక్వైరీస్ వేయించారు. వాటన్నిటి నుంచి నేను బాగానే బయటకు వచ్చాను. నా పైన సెక్రటరీ వాళ్ళందరూ కొన్ని స్కాముల్లో ఎంక్వైరీలో నడుస్తున్నారు ఇప్పుడు. నా డ్యూటీకి నేను వెళ్తూ ఉన్నాను అనమాట. కాకపోతే ఈ ఎంక్వైరీస్ ఇవన్నీ పరోక్షంగా శ్రీధరే చేయించాడేమో అనేసి నేను అనుకుంటున్నాను. అంటే అరవ శ్రీధర్ ఎవరైతే రూపానందరెడ్డి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నాడో, తెలుగుదేశానికి సంబంధించిన రూపానందరెడ్డి, ఆయనకి శిష్యుడిగా అరవ శ్రీధర్ ఉన్నాడు అనేటువంటిది అందరికీ తెలిసిన అంశమే. అయితే అరవ శ్రీధర్కి అంత పవర్స్ ఉన్నాయని అనుకోవాలా? ఇప్పుడు ఎవరు నడిపించేదైనా సరే సైన్ పవర్, టాకింగ్ పవర్ అయితే ఈయనదే కదండి. అసెంబ్లీలో మాట్లాడాలన్నా ఈయనే, ఏదైనా రెస్పాన్సిబిలిటీ బేర్ చేయాలన్నా సరే ఈయనకి కొన్ని పవర్స్ ఉంటాయి. కాకపోతే పవర్స్ లేకపోయినా సరే ఎమ్మెల్యే అని చెప్పుకునే అధికారం అయితే ఈయనకుంది, అదే ఉపయోగించుకుంటున్నాడు. ఆయన మిమ్మల్ని కలిసినప్పుడు ఆయనతో పాటు గన్మెన్లు కానీ ఎవరైనా అధికారులు వచ్చారా? వాళ్ళు మీ ఇద్దరు మాత్రమే మీట్ అయ్యేవాళ్ళు. మిమ్మల్ని మీ బాబుని చంపుతానని బెదిరించిన తర్వాత మీరు అప్పుడే మీడియా ముందుకు రావచ్చు కదా, ఎందుకు రాలేదు? నేను వాళ్ళతో ఇంకా టోటల్గా చెప్దాము అనేసి నేను తరోగా, అంటే ఇంతకు ముందు వాళ్ళ పేరెంట్స్కి మాత్రమే చెప్పేదాన్ని. కానీ నవంబర్లో వెళ్ళేసి మాత్రం నేను రూపానందరెడ్డి గారికి ఇదండి వీడు చేసేది, ఇది వీడి క్యారెక్టర్ అని చెప్పేసి అందరినీ కూర్చోబెట్టి చెప్పాను. రూపానందరెడ్డి గారికి చెప్పారు మీరు? రూపానందరెడ్డి గారికి చెప్పాను. ఇంటికి వెళ్ళారా? ఇంటికి వెళ్ళాను. సో ఎవరెవరు ఉన్నారు ఆయనతో అప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు? మేడం ఉన్నారు, సార్ ఉన్నారు, శ్రీధర్ ఉన్నాడు, వాళ్ళ పెద్ద కొడుకు, చిన్న కొడుకు కూడా ఉన్నారు, విశాల్ అన్న, వికాస్ అన్న కూడా ఉన్నారు. ఓకే. అంటే అప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యాడండి రూపానందరెడ్డి గారు? ఇతన్ని బాగా తిట్టారు. నాకు ఇన్ని విషయాలు తెలియదు, వీడు ఇలా చేస్తున్నాడని కూడా నాకు తెలియదు ఇప్పుడు నేను చెప్పేంత వరకు అంటే, చెప్పడం కాదు సార్, నేను మీకు చూపిస్తాను అతని క్యారెక్టర్ ఏంటో, నా ఒక విషయంలోనే కాదు ప్రతి ఆడదాని విషయంలో అతని క్యారెక్టర్ ఏంటో నేను మీకు చూపిస్తాను అనేసి చెప్తే, నాకు ఒక 1 week టైం ఇవ్వు, నీకు న్యాయం జరిగేలా నేను చూస్తాను అని చెప్పేసి ఆయన మాట ఇచ్చారనమాట. ఆ 1 week తర్వాత ఆయన నన్ను కలవలేదు, ఆయన కూడా నన్ను కలవలేదు, అంటే హైదరాబాద్ నుంచి రాలేదన్నమాట ఆయన. ఓకే. ఈ జరిగేప్పుడు ఈ కన్వర్జేషన్ జరిగిన రోజు నవంబర్లో. సో మళ్ళీ మరి మీరు ఎందుకు ఆయన కలవడానికి ట్రై చేయలేదు రైల్వే కోడూరు వెళ్ళి? ఇతను వద్దన్నాడు, నేను నీతో బాగానే ఉంటాను, ఓకే, సో పెళ్లి చేసుకుంటాను ఖచ్చితంగా, నేను ఇంట్లో మాట్లాడతాను అనేసి అనేవాడు అనమాట. మాట్లాడతాను కాదు, మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటే నువ్వు నాతో మాట్లాడు, లేకపోతే మాట్లాడడం మానేసే అనేసి నేను చెప్పేదాన్ని అనమాట. నువ్వు ఉండగలవా నేను లేకుండా, నేనైతే ఉండలేను అనేసి ఈ టైప్ ఆఫ్ మెలో డ్రామాలు స్టార్ట్ చేసేవాడు అనమాట. సో ఇంకా నాతో అయితే నేను ఒక్కదానే ఆఫీస్కి వెళ్ళటం, నేను ఒక్కదానే ఆఫీస్ నుంచి రావటం, నా పనులు నేను చూసుకుంటాను. కోడూరు టౌన్లోనా మీరు చేసేది వర్క్? కోడూరు టౌన్లో. ఓకే. నేను ఒక్కదానే అయిపోయానండి. January 7th వచ్చేసి మార్నింగ్, నాకైతే ఇష్టం లేదు నేను పెళ్లి చేసుకోవడం.
అని మీరు ఆయన చెప్పాడా? అని చెప్పాడు. నాకైతే ఇష్టం లేదు నేను పెళ్లి చేసుకోవడం అంటే, సడన్గా ఏంటి ఇన్ని రోజులు లేనిది సడన్గా ఎందుకు అంటున్నావు పెళ్లి చేసుకోను అనేసి అంటే, లేదు నాకు సెకండ్ ఆప్షన్ చెప్పు అనేసి అన్నాడు అనమాట. సెకండ్ ఆప్షన్ చెప్పే దాంట్లో కనిపిస్తున్నానా? పెళ్ళి అంటేనే ఉన్నాను, నువ్వు ఎంత చేసినా కూడా, నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా కూడా పెళ్ళి అంటేనే ఉన్నాను, లేకపోతే నువ్వు అందరినీ దూరం చేసేసినా కూడా ఇలా కామ్గా ఉండేదాన్ని కాదు. మీ సార్ వాళ్ళకి చెప్పింది కూడా అదే. మీ సార్ ఏమని చెప్పాడు నీకు, నేను తిట్టి నాకు న్యాయం చేస్తానని చెప్పాడు కదా, ఇప్పుడు ఎలాగ నువ్వు పెళ్లి చేసుకున్నావు అది ఇది అనేసి అంటున్నావు అనేసి నేను తిరగబడి మాట్లాడాను అన్నమాట. నువ్వేం చేసుకుంటావో చేసుకో, నువ్వేం చేస్తావో నేను చూస్తాను, నేనేం చేయాలో కూడా నేను చూస్తాను అని చెప్పేసి పెట్టేశారు. స్విచ్ ఆఫ్ ఆ డే నుంచి ఎమ్మెల్యే 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ అనమాట. నంబర్ మార్చారా? నెంబర్ మార్చారో మరి తెలీదు అసలు. అప్పటి నుంచి కాంటాక్ట్ ఇంకా మీరు కాంటాక్ట్ చేయలేదు ఆయన ఇంకా తర్వాత? కాంటాక్ట్ చేయడానికి కూడా అతని దగ్గర నంబర్స్ లేవు. నేను అతని మదర్కి, ఫాదర్కి, సార్కి, మేడంకి అందరికీ ఫోన్లు చేసేసాను. అందరినీ డైరెక్ట్గా కలవాలని చెప్పేసి 7 to 8 times వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎవ్వరు నన్ను కలవడానికి అసలు ఇంట్లోకి రానివ్వలేదా? రాలేదు, అసలు రాలేదు. నన్ను బయట ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టారు. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఉన్నారనమాట. మీ వైపు చూడలేదు అసలు? కనీసం అసలు నేను ఉన్నాను అనేసి వాళ్ళకి తెలుసు. ఇక వీళ్ళందరూ వెళ్ళి మీరు వచ్చారని చెప్పారు. ఒక అమ్మాయి ఆఫీస్ రూమ్ లో ఉంది, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది అంటే వెళ్ళి చెప్తారు కదా. దే ఆర్ నాట్ ఈవెన్ విల్లింగ్ టు మీట్ మీ అనమాట ఎట్ దట్ టైం. ఫైనల్లీ మా మావయ్య వచ్చారు. మా మావయ్యతో కలిసి నేను రూపానంద రెడ్డి గారిని కలవడానికి వెళ్ళాను. మీ మావయ్య అంటే మేనమామ? మేనమామ టైపే, కాకపోతే మేనమామ కాదు. మేము వాళ్ళ ఇంట్లోనే పెరిగామన్నమాట, కనిళ్ళు. సో ఆయన వచ్చి రూపానంద రెడ్డి గారితో మాట్లాడతాను, ఏంటిది వీడు చేసినవన్నీ మాట్లాడతాను కూర్చొని అని చెప్పేసి ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆయన్ని నన్ను కూడా 3 hours కూర్చోబెట్టారు. మేము వచ్చామని తెలిసినా కూడా చాలా సార్లు వెళ్ళి చెప్పించామన్నమాట. లోపల సార్ ఉన్నారు, శ్రీధర్ ఉన్నారని కూడా గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు, అయినా కలవలేదు మమ్మల్ని. సో మీరు జనవరి 6వ తారీఖున మీకు డిస్కషన్ జరిగింది, శ్రీధర్కి మీకు లాస్ట్ డిస్కషన్. అప్పటికి మీరు బలంగా ఆయన్ని పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి మీరు గొడవ పడ్డారు ఆయన తోటి. ఎందుకు పెళ్లి చేసుకొని అంటున్నావు, మరి ఇన్ని రోజుల నుంచి నువ్వెందుకు, నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోతే నువ్వు మా ఫ్యామిలీతో మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు. మీ ఫ్యామిలీతో నువ్వు ఎందుకు మాట్లాడావు మా ఫ్యామిలీతో? ఏదైనా సరే నాతో వదిలిచ్చేసుకోవచ్చు కదా, నేను రెడీగానే ఉన్నాను కదా. అయితే వీణా గారు నేనేమంటా అంటే, మీరు ఆయన పెళ్లి చేసుకోవాలనే డిస్కషన్ జనవరి 6 జరిగింది. సో మీరు బలంగా అడుగుతూ ఉన్నారు, ఆయన మిమ్మల్ని అవాయిడ్ చేస్తా ఉన్నారు. మరి మీరు ముందు చేసుకున్నటువంటి మ్యారేజ్కి డైవర్స్ తీసుకోకుండా పెళ్లి ఎలా చేసుకోవాలనుకున్నారు? నేను డివోర్స్ తీసుకుని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఆయన ఓకే అంటే డైవర్స్ అప్లై చేసి, అంటే టైం పడుతుంది కదా కోర్టులో. టైం పడుతుంది, హరి ఏముంది అని చెప్పేసి ఫస్ట్ ఇతను అనేవాడు ఇంత చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలి కదా. పెళ్లి అంటే అది ఎప్పుడైనా చేసుకోవచ్చు. ముందు అతను విల్లింగా ఎందుకు లేడు? అతను విల్లింగా లేకపోతే మా వాళ్ళతో ఎందుకు మాట్లాడటం, ఇంత డ్రామా ఎందుకు ప్లే చేయడం? ఇంత సోద అవసరం లేదు కదా నాతో. నేను కాకపోతే అతని సెక్షువల్ నీడ్స్ తీర్చడానికి చాలా మంది అమ్మాయిలే ఉంటారు, లేకపోతే డబ్బులు ఇస్తే 100 మంది అమ్మాయిలు ఉంటారు. నేనెందుకండి, నన్నే ఎందుకు టార్గెట్ చేయడం? సో ఇప్పుడు మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? అతను పనిష్ అవ్వాలండి. అతను వెనక్కి వచ్చినా సరే నాకు అవసరం లేదు. ఈ కాన్సిక్వెన్సెస్ అన్ని ఎదుర్కోలేక అతను నాకు వెనక్కి వచ్చినా సరే నాకు అవసరం లేదు. ఇప్పుడు మీరు చేసిన దానికైతే పనిష్ అవ్వాలి. అయితే వీణా గారు, మీ మీద స్థానికంగా రైల్వే కోడూరులో ఉన్నటువంటి జనసేన నేతలు చేస్తున్న ఆరోపణలు, మీ మీద ఆల్రెడీ 2 FIRలు ఉన్నాయని, తిరుపతిలో గతంలో మీరు ఉండేటప్పుడు అక్కడ ఇల్లు అద్దెకు తీసుకొని. తిరుపతిలో ఉండలేదండి. ఓకే. నేను ఫస్ట్ నుంచి రైల్వే కోడూరులోనే ఉన్నాను, అది కూడా ఒకటే ఇంట్లో ఉన్నాను. నాకు తిరుపతిలో ఇల్లు లేదు, రెంట్కి కూడా హౌస్ లేదు. మీరు ఒక జర్నలిస్ట్ని కొడుతున్నటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, తెలుసా మీకు? అంటే మీరు ఎందుకు అంత హార్ష్గా బిహేవ్ చేశారు ఆయన మీద? ఎందుకంటే అతను నా ప్రమేయం లేకుండా, ఏ కంప్లైంట్ లేకుండా నాది శ్రీధర్ది ఏ ఫోటో రిలీజ్ చేశాను. ఏ ఫోటో రిలీజ్ చేశారు. అతనికి రూపానంద రెడ్డి గారికి పాత పగలు ఏవో ఉన్నాయి, పాత మిస్కమ్యూనికేషన్స్ ఏవో ఉన్నాయన్నమాట. అది మాకు ముందు నుంచి తెలుసు. పేపర్లో వేస్తుంటే నేను చాలాసార్లు వార్న్ చేశాను, ఇది పద్ధతి కాదు, మీకు రూపానంద రెడ్డికి ఏమన్నా ఉంటే మీరు తెలుసుకోండి, నా మీదకి శ్రీధర్ మీదకి రాకండి. అంటే అప్పుడు మీరు బాగున్నారు, శ్రీధర్ మీరు కమ్యూనికేషన్ బాగుంది మీ మధ్య, అండర్స్టాండింగ్. కమ్యూనికేషన్ బాగోకపోయినా నేనైతే బయటపడాలనుకోలేదు. ఆ రోజున్న పరిస్థితిని బట్టి నేనైతే బయటపడాలి, నేను ఇట్లా
అందరి నోర్లలో నానాలి అనేసి అయితే నేను అనుకోలేదు. నేను అతన్ని వార్న్ చేశాను, మీకు ఆయనకి ఏదైనా ఉంటే మీరు చూసుకోండి, నా ఫొటోస్ నా ప్రస్తావన అయితే తీసుకొని రాకండి అనేసి 3 times వార్న్ చేశాను. అతను కంటిన్యూస్గా బులెటిన్ న్యూస్ అని చెప్పేసి ఏంటంటో రిలీజ్ చేశాను నా మీద. అప్పుడు నేను వార్న్ చేశాను అనమాట. ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను ఇతని మీద. ఇప్పుడు కాదు, 5 months అవుతుంది ఇచ్చి కంప్లైంట్. ఇతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇతని మీద ఇంకొక సైబర్ సెల్ కూడా ఉంది. అతను జర్నలిస్ట్ అనడానికి అతని దగ్గర లైసెన్స్ కూడా లేదు. మేమైతే యూట్యూబర్ అంటాం అతన్ని. ఓకే. సో ఆల్ ఆఫ్ సడన్ గా వితౌట్ ఎనీ కంప్లైంట్, అటు మా హస్బెండ్ నుంచి కంప్లైంట్ లేదు, వీళ్ళిద్దరి వల్ల నాకు బాగాలేదని చెప్పేసి నా దగ్గర నుంచి కంప్లైంట్ లేదు, శ్రీధర్ దగ్గర నుంచి కంప్లైంట్ లేదు. అలాంటప్పుడు నువ్వు ఎలా చేస్తావు అనేసి మేము అనుకున్నాము. కానీ కొట్టమని చెప్పింది అయితే శ్రీధరే. ఓకే. నేనైతే ఏం చేయలేను అన్ని అని ఇంటికి పిలిపించి కొట్టు అనేసి అన్నాడు అనమాట. మీరు 25 కోట్ల రూపాయలు డబ్బులు డిమాండ్ చేశారని చెప్పేసి కూడా రైల్వే కోడూరులో ఉన్నటువంటి జనసేన నాయకులు మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. నేనైతే డబ్బులు డిమాండ్ చేసి ఉండేదాన్ని. అయితే నాకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆ ప్రెగ్నెన్సీని అడ్డు పెట్టుకుని డిమాండ్ చేసి ఉండేదాన్ని. అండ్ అతన్ని డబ్బులు ఇవ్వలేడు. నాకు అతని నుంచి ఒక టీటీడీ లెటర్ కూడా నేను అడగలేదు. ఇప్పటిదాకా ఒక ఫేవర్ కూడా అడగలేదు అనమాట నేను. కాబట్టి నేను అడగలేదండి. ఏదో మార్నింగ్ ఏదో వాయిస్ వినిపించారు. నేనైతే చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. అది లిటరల్లీ నా వాయిస్ లాగే ఉంది. కానీ నేను ఎప్పుడూ అలా డిమాండ్ చేయలేదు అతన్ని డబ్బులు కానీ ఏమే కానీ. సో అంటే ఇప్పుడు పరిస్థితి ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఒకవేళ ఇప్పుడు పార్టీ కూడా జనసేన పార్టీ విచారణకు ఆదేశించింది. ఆ విచారణలో ఆ వీడియోలు ఏదైతే రిలీజ్ అయినా ఆ వీడియోలు ఒరిజినల్ అని తేలి అతను తప్పు చేశాడని కనుక పార్టీకి నివేదిక కనుక అందితే ఆయన మీద వెయిట్ పడేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. అయితే ఆయన తప్పు చేశాడని తేలిన తర్వాత శ్రీధర్ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మీకు మళ్ళీ ప్రపోజల్ పెడితే మీరు యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా? ఓకే. నేను ఇంకా యాక్సెప్ట్ చేయను. అలాంటి మనిషిని నేను ఇంకా యాక్సెప్ట్ చేయను. ఇప్పటికే చాలా చూశాను. నేను ఇంకా యాక్సెప్ట్ చేయను. అతను పనిష్ అవ్వాలి నాకు చేసిన దానికి. ఎంక్వైరీలు చేసుకోండి, డబుల్ ఎంక్వైరీలు చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. అతను అన్నాడు కదా నిన్న డీప్ ఫేక్ వీడియోస్ అని చెప్పేసి ఏవో అన్నాడు కదా, అవన్నీ డీప్ ఫేక్ అయితే నా దగ్గర 500కి ఉన్నాయి. 500 వీడియోలు ఉన్నాయి మీ దగ్గర? అవన్నీ డీప్ ఫేకేనా? అవన్నీ డీప్ ఫేక్ లా కనిపిస్తాయా? చాట్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నన్ను ఫోర్స్ చేసి వీడియో కాల్స్లో, ఒక పక్కన వీడియో కాల్స్ నడుస్తూ ఉంటే కింద చాట్లో డ్రెస్ తీయి అనేసి ఫోర్స్ చేస్తూ ఉంటాడనమాట. నేను మొత్తానికి డ్రెస్ తీయను, తీయి అని ఫోర్స్ చేస్తూనే ఉంటాడనమాట. అలాంటి వీడియోస్ బోల్డ్ అన్నీ ఉన్నాయి. అంటే ఆయన ఫోర్స్ చేసినప్పటికీ మీరు రిస్ట్రిక్ట్ చేయాల్సింది కదా? నేనే రిస్ట్రిక్ట్ కాదు, నేనైతే మొత్తానికి ఒప్పుకోను. అతని సడిగా ఎలా ఉండేదంటే పడుకునేటప్పుడు కూడా లైన్లోనే ఉండాలి, అలా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయేంత వరకు లైన్లోనే ఉండాలి అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ డామినేషన్స్ ఉంటాయి నా మీద. సో ఇప్పుడు ఫైనల్గా అంటే ఏ విధంగా అతనికి పనిష్మెంట్ అవ్వాలి అని మీరు కోరుకుంటున్నారు? గవర్నమెంటే చెప్పాలండి అది. అతను చేసిన ఈ 1.5 yearలో అతను చేసిన దానికి అతను ఏ శిక్షకు అర్హుడో గవర్నమెంటే తేల్చి చెప్పాలి, ప్రాపర్ ఎంక్వైరీ వేసి. సో ఇంకా మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఓన్లీ అతనికి శిక్ష పడాలని అనుకుంటున్నారు? నాకు సింగిల్ రూపీ వద్దు, అతను మళ్ళీ వచ్చినా సరే నాకు అతను వద్దు. అతనికైతే నాకు చేసిన దానికి పనిష్మెంట్ జరగాలంతే. ఇప్పుడు నిన్నటి నుంచి ఈ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చకి దారితీసిన తరుణంలో మిమ్మల్ని ఎవరన్నా కూటమి పార్టీకి సంబంధించిన నేతలు ఎవరన్నా అప్రోచ్ అయ్యారా? అప్రోచ్ అవ్వలేదండి. ఓకే. సో నెక్స్ట్ ఇంకా న్యాయ పోరాటం ఏం చేయబోతున్నారు? మీకు అండగా ఎవరున్నారు? మా లాయర్ గారు ఉన్నారు. 3 days ముందు వాళ్ళ టీంని కలిసాను అనమాట. ఓకే. ఆయన అవైలబుల్లో లేకపోతే నాతో ఫోన్ కాంటాక్ట్లో ఉన్నారు. కంప్లైంట్ అదంతా చదివి ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నారు ఆయన ఆజాద్ గారు. సో మేమిద్దరం కలిసి డీజీపీకి లెటర్ పెట్టడం జరిగింది. ఏపీ డీజీపీకి లెటర్ పెట్టడం జరిగింది. సో నేషనల్ విమెన్ కమిషన్కి, నేషనల్ ఎస్సీ కమిషన్కి, ఎలక్షన్ కమిషన్కి, ప్లస్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఇట్లా కేసెస్ ఫైల్ చేయడం జరిగింది. మా లాయర్ గారు ఫాలోఅప్ చేస్తున్నారు. మీ వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి నడిపిస్తుంది అని చెప్పేసి ఆరోపణ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు అసలు ఏం నడిపిస్తారండి? ప్రాబ్లం జరిగిందే నాకు కదా. వాళ్ళు నడిపించడానికి ఏముంది? నేనే వస్తున్నాను, నేనే చూసుకుంటున్నాను అంతే. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఎవరైనా సరే స్పందించవచ్చు. అది వైఎస్ఆర్ వాళ్ళే అవ్వకపోవచ్చు,
నేను ఇంకా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా స్పందించాలి. తప్పెవరిదో నీట్గా తెలుసుకొని స్పందించాలి. ఎందుకంటే నేను ఆయన డిపార్ట్మెంట్లోనే పనిచేస్తాను, ఆయన పార్టీ అతనే ఇట్లా చేశాడు. ఓకే, మరి ఇది చూశారు కదా, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనని 1.5 పాటు నుంచి కూడా తనని హెరాస్ చేస్తా ఉన్నారని, అదేవిధంగా తనని తన బిడ్డని చంపుతానని చెప్పేసి గతంలో బెదిరించారని, ఈ అంశానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ముక్కా రూపానందరెడ్డి ఎవరైతే లోకల్ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారో ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా తనకు న్యాయం జరగలేదని, తన డబ్బుల కోసం కాదు తనకి న్యాయం జరగాలని చెప్పేసి తను పోరాటం చేస్తానన్నా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి బాధితురాలుగా ఉన్నటువంటి వీణా గారు.